ఆర్టీసీ బస్సు ప్రయాణికులపై సీఎం సభ తీవ్ర ప్రభావం చూపుతోంది. మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభకే మళ్లించారు. తొర్రూరు డిపో పరిధిలో కూడా మొత్తం 94 బస్సులు ఉండగా 70 సీఎం రైతు సభ కోసం తరలించారు ఆర్టీసీ అధికారులు. అయితే దీంతో బస్సులు లేక ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న 1-2 బస్సుల్లో కూడా జనం కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే తొర్రూరు బస్సు డిపో బస్సులు లేక వెలవెలబోతోంది. అయితే వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులైతే బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనదారులు ఇదే అదునుగా క్వాష్ చేసుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా టికెట్ ధరలు పెంచి జేబులు నింపుకుంటున్నారు. ఉచిత బస్సుల మూలంగానే బస్సులే సరిగ్గా రావడం లేదని, మళ్లీ ఇలా సభల కోసం బస్సులు తరలిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు ప్రయాణికులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, ఇటు రేవంత్ రైతు సభకైతే అంటే తొర్రూరు ఆర్టీసీ బస్సులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చి తొర్రూరు బస్ డిపో పరిధిలో ఉన్న బస్సులన్నీ కూడా అంటే తొర్రూరు బస్ డిపో పరిధిలో మొత్తం 94 బస్సులు ఉంటాయి. అందులో 70 బస్సులను సీఎం సభ కోసం వాళ్ళ రైతులకు సంబంధించినటువంటి ఖమ్మం సభ కోసం తరలించినటువంటి పరిస్థితిలో ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొర్రూరు నుంచి మొదలుకొని ఇటు వర్ధనపేట కావచ్చు, ఈ రూట్ లో అయితే తొర్రూరు నుంచి వరంగల్ రూట్ లో వెళ్లాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరో రూట్ ఇటు మహబూబాబాద్ వైపు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఖమ్మం వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తొర్రూరు ప్రాంతం నుంచి ప్రతిరోజు ఈ 90 బస్సుల ద్వారా ఇటు హైదరాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ తొర్రూరు బస్ డిపోపై రేవంత్ రెడ్డి సభ ప్రభావం పడిందని మనం చెప్పాల్సి ఉంటుంది. రైతు సభకు తొర్రూరు బస్సులన్నింటినీ కూడా తరలించినటువంటి పరిస్థితుల్లో బస్సులు లేక ఆ ప్రయాణికులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఉన్న 1-2 బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నటువంటి సందర్భం. గంటల తరబడి వేచి ఉండేటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇటు కార్లు కావచ్చు, జీపులు కావచ్చు, ఈ విధంగా ఆటోలను ఆశ్రయించడం, ఈ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల ప్రైవేటు వాహనదారులు పూర్తిగా ప్రయాణికులను క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రైతు సభ గురించి కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా రైతులకు రాహుల్ గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ అధినాయకత్వంలో ఒకరైనటువంటి రాహుల్ గాంధీని వరంగల్ తీసుకొచ్చి రైతులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసినటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరిగోస పెడుతుండడం ఒకవైపు గమనించాలి. మరోవైపు రేవంత్ సర్కార్ పూర్తిగా రైతులను ఇబ్బందులు పాల్చేస్తుంది. ఇటు సాగునీరు అందించక, పంట కొనుగోలు చేయక, ఇవాళ ఒక విడత రైతు భరోసా వేసి సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉందంటే రైతులకు సంబంధించి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా బోనస్ అనే ఒక ప్రకటన చేసింది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గింజ ఏదైతే ధాన్యం కావచ్చు, ఇతర పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. బోనస్ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు అందనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైతు బంధును రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు చేస్తామన్నారు. ఆ 15,000 రూపాయలను ఆ తర్వాత 12,500 రూపాయలకు కుదించి పూర్తిగా రైతాంగాన్ని అయితే మోసం చేసినటువంటి పరిస్థితి మనం గమనించాల్సి ఉంటుంది. పూర్తిగా రైతు భరోసా ఒకసారి వేసినటువంటి పరిస్థితి. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన 3 సంవత్సరాలకు వస్తా ఉంది. ఇప్పటికీ దాదాపు 5-6 పంట కాలాలు కాంగ్రెస్ హయాంలో రైతులు వేసినటువంటి సందర్భంలో 1-2 సార్లు రైతు బంధు వేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. అది కూడా పూర్తి రైతాంగానికి వేయనటువంటి విషయాన్ని కూడా రైతాంగం గమనిస్తున్నటువంటి పరిస్థితి. 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీని పూర్తిగా రైతులను మోసం చేసే విధంగానే కనిపించింది. ఏ జిల్లాలో చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాల్కులేషన్ ప్రకారం స్టాటిస్టిక్స్ మనం చూసినట్టయితే 30% మేర రైతులకు మాత్రమే ఆ రైతు రుణమాఫీ కూడా అందినటువంటి పరిస్థితి. కౌలు రైతులైతే కాంగ్రెస్ సర్కారులో గోసపడుతున్నటువంటి పరిస్థితి. ఎల్నినో ప్రభావం కారణంగా
ఒకవైపు కౌలుదారులంతా కూడా ఒకవైపు తాగునీరు లేక మరోవైపు రైతు ఏదైతే కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేక ఆ రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రైతుకు ఖచ్చితంగా ఏదైతే 15,000 ఇస్తామో కౌలు రైతు కూడా 15,000 ఖచ్చితంగా ఇస్తామన్నటువంటి హామీ రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు మాట్లాడినటువంటి పరిస్థితి కావచ్చు. అనేక సభల్లో వేదికల్లో ఆయన మాటల ద్వారా కౌలు రైతులకు కూడా రైతులతో సమానంగా ఆర్థిక భరోసా కల్పిస్తామన్నటువంటి హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఆ తర్వాత సాగునీరు విషయంలో ప్రాజెక్టులకు సంబంధించి కూడా అనేక హామీలు ఇచ్చి ప్రాజెక్టులన్నింటినీ కూడా పడగేసే విధంగా కాళేశ్వరం ద్వారా నీరందించాల్సిన విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు. మరోవైపు దేవాదుల ద్వారా నీరందించే విషయంలో వైఫల్యం చెందారు. ప్రాజెక్టులకు సంబంధించి వేరే జిల్లాలోనూ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఏంటో ప్రభావం ఉంటుంది అని ఒక 6 నెలల నుంచి శాస్త్రవేత్తలు అంచనా వేస్తా ఉన్నారు. ఎండాకాలం స్టార్టింగ్ నుంచి కూడా మొదటి నుంచి కూడా శాస్త్రవేత్తలు మరింత బలంగా సూపర్ ఎల్నినో వస్తుంది, ఈసారి వర్షాలు పడే అవకాశమే లేదు, పూర్తిగా రైతాంగం నష్టపోతారు, రైతాంగం ఇబ్బందులు పడతారని వాళ్ళు ఏదైతే శాస్త్రవేత్తలు అంచనా వేసి చెప్పినటువంటి పరిస్థితుల్లో గోదావరి నీరంతా కూడా సముద్రంలో వృధాగా సముద్రం పాలవుతున్న ఆ నీటిని ఒడిసి పట్టడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. ఈ రోజుకు ఇప్పుడు రైతులంతా కూడా సంతోషంగా తాము నాట్లు వేసుకోవాల్సినటువంటి ఈ సీజన్ లో పూర్తిగా ఆ రైతాంగం అంతా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి, మరోవైపు జలాశయాలన్నీ కూడా స్టోరేజ్ చేరుకున్నాయి, చెరువుల్లో నీరు లేనటువంటి పరిస్థితి. ఈ రైతు సభ ఎందుకని ఇటు బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు, రైతులు కూడా అదే ప్రశ్న ప్రశ్నిస్తున్నారు. All right, Ravikant, thank you for the updates.